రాజకీయాల్లో ఎదగాలంటే అదృష్టం ఉండాలి. 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా మంత్రి కాలేదన్నా బాధపడేవారు ఎంతో మంది ఉంటారు. అలాంటిది లక్ కలిసి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి మంత్రి అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో విడుదల రజని ఒకరు. అతి తక్కువ కాలంలో 2 పార్టీలు మార్చేసిన విడుదల రజని చివరకు 2 ఎన్నికల్లో 2 నియోజకవర్గాలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చెరుకులూరుపేట అసెంబ్లీ నుంచి గెలిచిన రజనిని ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది వైసీపీ అధిష్టానం. ఆమె వ్యతిరేక గ్రూపు ఎక్కువగా ఉండడం, అసంతృప్తులు పెరగడంతో ఆమెను నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలలో విడుదల రజనీకి ఈసారి చిలకలూరుపేట టికెట్ ఇస్తే గెలుపు కష్టమని తేలింది. దీంతో జగన్ ఆమెను అక్కడి నుంచి మార్చాలని నిర్ణయించారు. నిజానికి తనకు వ్యతిరేకంగా గ్రూపులు పెరగడానికి రజనీ వ్యవహార శైలే కారణమనే కారణం ఉంది. సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా క్షేత్రస్థాయిలో రజనీ కనిపించరు అనే విమర్శ ఉంది. దీంతో ఆటోమేటిక్ గా వ్యతిరేకత పెరిగింది. మొదటికే మోసం తెచ్చే పరిస్థితులు తీసుకొచ్చాయి. దీన్ని గ్రహించిన జగన్ రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు పంపించారు. చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడుకు జగన్ అవకాశం ఇచ్చారు. అదే సమయంలో విడుదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలు అధికంగా ఉండడంతో రజనీ గెలుపు ఈజీ అవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. రజనీ కూడా క్యాడర్ తో పాటు పార్టీ నేతలను కలుపుకుని పోతే భవిష్యత్తులో నియోజకవర్గాలు మార్చకుండా ఉండే పరిస్థితి ఉంటుందని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. లేదంటే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గానికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విడుదల రజనీకి ఇది ఒక రాజకీయ హెచ్చరిక మాత్రమేనని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి.